వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి మీ మెడ నరాలు అంటే మీ మెడ ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఎలా ఉందనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మీరు మాట్లాడేటప్పుడు స్ట్రైట్‌గా ఉంది అంటే ఓకే. లేదు అని అంటే ఇట్లా ముందుకు వచ్చిందంటే మాత్రం ఇక్కడ ఉన్న నర్వ్‌కి సంబంధించిన ఒక డిసీజ్ అని చెప్పేసేసి చెప్తా ఉన్నారు. మనతో ఉన్నారు ప్రస్తుతం సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. సార్‌ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీరు ఆఫ్ ది రికార్డ్ నాతో చెప్పినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేసింది. అంటే ఇది కూడా ఒక సమస్యేనా? ఇది కూడా ఒక దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంటదా అని చెప్పేసి అనుకున్నాను. అంటే కొద్దిమంది పుట్టుకతో కూడా వస్తా ఉంటాయి కదా సార్? పుట్టుకతోటి వచ్చేది వేరే. హ్మ్. హ్మ్. పుట్టుకతోటి కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. కానీ ఏంది అంటే ఇప్పుడు మన చెవులు ఉన్నాయి కదా, హ్మ్. హ్మ్. మన చెవులు మన భుజాలు ఒక్కటే లైన్లో ఉన్నాయా లేవా చూసుకోండి. ఓకే. ఓకే. ఇప్పుడు ఇట్లా తిరిగి చూడండి మీరు. హుహు. ఇప్పుడు నాది చెవు మెడ యెస్. ఇది ఒకటే లైన్లో ఉందా లేదా? ఉంది. ఇప్పుడు కొందరికి ఇట్లా ఉంటది, యెస్. 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 ఇట్లా ఉంటది. హ్మ్. హ్మ్. మళ్ళా ఇప్పుడు మీకు లెఫ్ట్ నుంచి ఎవరైనా పలకరిచ్చిర్రు అనుకోండి, హ్మ్. మీరు చూడండి లెఫ్ట్ ఎవరో పిలిచిండ్రు, మీకు ఓకే. చూసిండ్రు కదా. హ్మ్. ఇప్పుడు రైట్ నుంచి ఎవరో పిలిచిర్రు చూడండి, ఓకే. వెనకాల నుంచి ఎవరో పిలిచిర్రు చూడండి, హ్మ్. ఇట్లా చూసిండ్రు కదా. Yes. ఇప్పుడు కొందరికి అట్లా డైరెక్ట్ ఇట్లా మెడ తిప్పేసి చూడనీకి రాదు. ఓకే. వాళ్ళు మొత్తం ఇట్లా Total body turn బాడీ చేసేస్తారు. తిరిగి చూస్తారు వాళ్ళు. Yes, yes, గమనించిండ్రా yes. మీరు? అవునవును. ఇది ఎందుకు అవుతుంది? ఇప్పుడు చూడండి, నరాలు ఏవైతే ఉంటాయి కదా, ఇప్పుడు ఒక పేషెంట్ ఇదే ప్రాబ్లం తోటి వచ్చిండ్రు మన దగ్గరికి, హ్మ్. హ్మ్. గోదావరి కని నుంచి వచ్చిండ్రు. ఓకే. అయితే వాళ్ళకు ఏముంది అంటే పేషెంట్ ఏజ్ 50 ఏండ్లు ఉంది బై. హ్మ్. హ్మ్. పేషెంట్ ఏజ్ వచ్చేసి 50 ఏండ్లు ఉండి ఆ పేషెంట్కి గర్భసంచి పోయింది, ఆపరేషన్ చేసి తీసేసిండ్రు. ఓకే. ఓకే. ఇప్పుడు దాని తర్వాత ఏమైంది, మెల్లగా బెండింగ్ స్టార్ట్ అయింది స్పైన్. ఓకే. అంటే ఇది మొత్తం ఇట్లా ముంగట్టుకు వచ్చేసి ఇట్లా మొత్తం వంగిపోయింది. గర్భసంచి లేకపోయినా అట్లా ఉంటుందండి? అట్లా అవుతుంది. ఇది Okay, okay. చాలా మందికి తెలియదు. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఈ పేషెంట్కి సిమ్టమ్స్ ఏంది, ఈ చేతుల్లో తిమ్మిర్లు. హ్మ్. హ్మ్. మళ్ళీ ఏమంటున్నారంటే రోజుకి ఒకసారి, హ్మ్. హ్మ్. రోజుకి ఒకసారి, అది కూడా 3ంటికి ఓకే. 3ంటికి మధ్యాహ్నం ఎట్లా అవుతుంది అంటే మొత్తం ఇల్లు తిరుగుతుంది. హ్మ్. హ్మ్. మొత్తం ఇల్లు తిరిగి నా మీద పడుతుంది. మొత్తం తల తిరిగేసేస్తా ఉందా? తల తిరగట్లేదు, ఓకే. ఇల్లు తిరుగుతుంది. ఓహో! మొత్తం ఇదే తిరుగుతా ఆ, ఉంది. ఓకే. తల తిరిగితే డిజీనెస్, ఇల్లు తిరిగితే ఓకే. వర్టిగో. వర్టిగో. యెస్. 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 అట్లా ఆ. అది నా మీద పడుతుంది అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఓకే. ఓకే. ఇది విచిత్రంగా అనిపిస్తుంది అవును, కదా వింటే, అవును. కానీ Yes, అవుతుంది పేషెంట్లకు. ఆహా. అయితే ఏంటంటే గర్భసంచి తీసినాక హార్మోనల్ చేంజెస్ వస్తాయి బాడీలో. యెస్. 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 దాంతో స్పైన్లో ఆస్టియోపోరోసిస్ అవ్వడం, ఆస్టియోఆర్థరైటిస్ అవ్వడం ఇటువంటివి అవుతాయి. హ్మ్. హ్మ్. మళ్ళీ ఈ పేషెంట్కి గర్భసంచి తీసి 10 ఏండ్లు అవుతుంది. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ పేషెంట్లో డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ వచ్చింది. ఓకే. అంటే బొక్కలు ఏవి అయితే ఉన్నాయి కదా అవి Hmm. చనిపోతున్నాయి తొందరగా. ఓకే. చనిపోవడం అయితే అందరు బాడీనే లోపల ప్రతి పార్ట్ చనిపోవడం వల్లనే మనం చనిపోతాం, లైక్ ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ అని అనుకోండి. Okay. మళ్ళీ డీజనరేషన్ అవుతుంది అక్కడ. ఓకే. అయితే ఏమవుతుంది, బొక్కలు డీజనరేట్ అయ్యి మళ్ళా బొక్కలు జరిగి మన స్పైనల్ కార్డ్ ఏదైతే మెయిన్ నరం ఉంటుంది కదా బాడీలో, Hmm. అన్ని కాడ నరాలు ఉంటాయి, చేతులల్లా Yes, yes, yes. కాళ్ళల్లా అన్ని కాడ Yes, ఉంటాయి. టోటల్. మనకు టేస్ట్ కరెక్ట్ గా రావడానికి కూడా నరాలు కరెక్ట్ గా ఉండాలి. ఓకే. ఓకే. అయితే ఏమైంది, ఈ పేషెంట్ కి మెడ నరం నుంచి అన్ని నరాలు ఇవి చాలా వరకు వస్తాయి ఓకే. బయటికి. Hmm. అయితే ఇవి చేతుల్లో తిమ్మిర్లు, కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు Hmm. Hmm. ఇట్లా. మళ్ళా ఏమంటున్నారు తెలుసా మీకు, 5 నిమిషాలు నిల్చుంటే Hmm. 6వ నిమిషం తర్వాత నాకు బరఫ్ మీద నిల్చున్నట్టు ఉంటుంది, బో. అంటే ఐస్ మీద నిల్చున్నట్టు ఫీలింగ్ ఉంటుంది నాకు ఓకే. ఓకే. అని అంటున్నారు. ఆహా. అయితే ఏమైంది, ఇప్పుడు ఈ పేషెంట్కి గర్భసంచి తీయడం వల్ల Hmm. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మెనోపాజ్ 50 ఏండ్లకు 45 ఏండ్లకు రావాలి, అవును. దానికి వచ్చే చేంజ్లు 70 ఏండ్లకు వస్తాయి. ఓకే. ఈ పేషెంట్కి మెనోపాజ్ అయిపోయింది కదా తొందరగా, Yes, yes, yes. అందుకే ఇట్లా ఉంగడం, ఈ హంప్ రావడం, Hmm. దీని మీద స్పైనల్ కార్డ్లో ఏదైతే నరం ఉంది కదా, ఈ డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ వల్ల అక్కడ ప్రెషర్ పడడం. ఓకే. కొద్దిమంది మాట్లాడుతున్నప్పుడు ఇట్లా 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 వాళ్ళకి తెలియకుండానే అవును, ఆడిస్తా ఉంటారు కదా, అది కూడా ఈ ప్రాబ్లం కి వస్తుందండి? లేదు, అది వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉండొచ్చు. Hmm. ఒక్కొక్కసారి పార్కిన్సన్స్ లో కూడా అవుతుంది, Parkinson's లో వస్తుంది. మళ్ళీ ఒక్కొక్కసారి షుగర్ వ్యాధి వల్ల కూడా ఇది అవుతుంది, Oh. మళ్ళీ ఒక్కొక్కసారి మెడలో ప్రాబ్లం ఉంటే కూడా అవుతుంది. ఓకే. ఓకే. అండ్ దాని తర్వాత ఈ పేషెంట్కి మనం ఒక్కటే అడిగినాం, Hmm. మీకు గర్భసంచి తీసేయడానికి కారణం ఏముంది? ఓకే. అయితే ఫైబ్రాయిడ్ వచ్చింది సార్, తీసేసిండ్రు, బ్లీడింగ్ ఆగట్లేదు. లేదు, దానికన్నా ముందు మీకు పెద్ద టెన్షన్ ఏమైనా ఉందా?
ఓకే. మనం మెంటలీ కూడా పేషెంట్కి ఏమైనా పరేషాని ఉందా, Yes, yes, yes. దాని వల్ల పేషెంట్ ఎఫెక్ట్ అవుతుందా అనేసి అడిగినాం. సైకలాజికల్ గా కూడా ఉంటది. ఉంటది. ఓకే. ఉంటది. ఇప్పుడు చూడండి, పేషెంట్ వెయిట్ ఎక్కువ ఉంది, అదొక కాజిటివ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే. వంశపరంగా చూసుకుంటే వీళ్ళ ఫ్యామిలీలో షుగర్ వ్యాధి ఉంది, బీపీ వ్యాధి ఉంది, జర బొక్కలది ప్రాబ్లం ఉంది కొందరికి, ఓకే. ఓకే. దానివల్ల కూడా వస్తుంది. మళ్ళీ దాని తర్వాత నిద్ర కూడా చక్కగా లేదు పేషెంట్ది. నాకు నిద్రే వస్తలేదు సార్, ఇది మీకు గర్భసంచి తీసే ముందు 2-3 ఏళ్ల నుంచి ఉందా లేదా అని అడిగినాం. ఇన్సోమియా ప్రాబ్లం. అట్లెట్లా చెప్పిండ్రు సార్ అంటే, మళ్ళీ మీకు అదే టైంలో స్ట్రెస్ స్టార్ట్ అయింది, ఓకే. అదే టైంలో స్ట్రెస్ స్టార్ట్ అయ్యి మీకు ఇట్లా అయింది. ఓకే. ఓకే. అయితే ఏముండే అంటే ఏడవడం స్టార్ట్ చేసింది. మళ్ళా చెప్పిండ్రు మా పాప చనిపోయింది. ఓకే. మా పాప చనిపోయిన తర్వాత నాకు గర్భసంచిలో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఏమైనా రోగం ఉంది అంటే ఆ రోగాన్ని బాడీకి వెళ్ళి బయటికి తీయాలి. ఏదైనా ఆర్గన్ దానివల్ల ఎఫెక్ట్ అయిందంటే ఆర్గన్ తీయొద్దు, ఆ పని హోమియోపతి మందు చేస్తుంది. ఓకే. ఇప్పుడు అంటే మామూలుగా గర్భసంచి తీయకుండానే ఆ ప్రాబ్లమ్ ని క్యూర్ చేయొచ్చా హోమియోలో? అవును, మొత్తం ఆ ఫైబ్రాయిడే తగ్గిపోతుండే. ఇప్పుడు గర్భసంచిని తీయడం వల్ల రోగం ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే. ఓకే. అదే అయింది ఇక్కడ, అది సప్రెషన్ ఆఫ్ డిజీజ్ అంటారు. అయితే ఈ పేషెంట్కి అట్లనే అయింది. చూడండి ఎంత మెంటలీ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది హెల్త్కి. ఇప్పుడు చూసుకుంటే 4 అక్క చెల్లెలు ఉన్నారు ఇల్లు, వేరే వాళ్ళకైతే గర్భసంచిలో ఫైబ్రాయిడ్ రాలేదు కదా, అది తీయడం వల్ల మళ్ళీ ఈ కాంప్లికేషన్లు అయినాయి కదా. దానికి ఒక ఇంటర్లింక్ ఉంటుంది. మనం మందులు ఇచ్చినాము. ఓకే. డైలీ ఒకటి గుర్తు పెట్టుకోండి, అందరికీ చెప్తాను నేను. ఇప్పుడు చాలా మందికి ఏం డౌట్ వస్తుంది, ఆపరేషన్ లేకుండా ఎట్లా సెట్ అవుతుంది మళ్ళీ బొక్క, జరిగిపోయిన బొక్క అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే సర్జరీ వరకు వెళ్తా ఉంటారు కదా ఇట్లాంటి వాళ్ళు, సో అది ఎట్లా సాధ్యపడతా ఉంది హోమియోలో? ఎందుకంటే హోమియోపతి మందులు అంటేనే ఇప్పుడు వాడితే ఇంకా జీవితాంతం వాడుతూ ఉండాలి, ఎప్పటికో తగ్గదా అని అంటుంటారు కదా. అరే అట్లా ఎందుకు ఉంటుంది, ఎప్పటికీ తగ్గకపోవడం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మన దగ్గర ఈ పేషెంట్కే 1.5 yearలో మొత్తం తగ్గింది. ఓకే. ప్రాబ్లం 1.5 year. ఏమవుతుందంటే ఫస్ట్ 2 నెలలకి ఇస్తాం సార్ మందులు. ఓకే. 2 నెలల్లోనే 40%, 50% లక్షణాలు ఏవైతే ఉంటాయి కదా అవి తగ్గుతాయి, రిలాక్స్ అయిపోతుంది. మనకు ఫస్ట్ 2 monthsలోనే రిలీఫ్ వస్తుంది. మనం ఏం చెప్తాం, ఒక 1 year, 6 months, 1.5 year, 2 years వాడండి, ఉన్న రోగం పూర్తిగా బయటికి పోతుంది కదా. అట్లా అనేసి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే. పేషెంట్కి, పేషెంట్ వాళ్ళు మందులు వాడినరు, సెకండ్ విజిట్కే మంచిగా అనిపించింది వాళ్ళకు. అయితే ఇవన్నీ కారణాలు ఉంటాయి, నిద్ర లేకపోవడం, వెయిట్ ఎక్కువ ఉండు, మళ్ళా ఏది పడితే అది తినాలి. ఇప్పుడు కొందరు పేషెంట్లకు పథ్యం అనేసి అడుగుతారు, మీ మందు పైన ఏమైనా పథ్యం ఉందా, ఇది వేసుకుంటూ వేరేది ఏదైనా తినచ్చా తినకూడదా? అయితే మనం ఒకటే చెప్తాం, మీ రోగానికి సంబంధించి ఏమైనా పథ్యం ఉంది అంటే మేము చెప్తాం, మందుల పైన ఎటువంటి పథ్యం లేదు. ఓకే. ఓకే. కొందరు పేషెంట్ అరే నేను రోజు స్వీట్ తింటా, నాకు కంపల్సరీ కావాలి అది ఇదంటే మనం ఏం చెప్తాం, అవ్వ బువ్వ 2 కావాలి అంటే రావు, ఏదో ఒకటి వదులుకోవాలి, అవునా కాదా? అట్లా చేసి పేషెంట్ చక్కగా మాట వింటే రోగాలు మంచిగా అవుతాయి. ఓకే. ఓకే. చేతన్ రాజు గారు అంటేనే ఒక హోమ్ రెమెడీ ఉంటుంది. అంటే ఈ నర్వ్ అనేది వీక్నెస్ అవ్వకుండా స్టిఫెన్గా ఉండడానికి ఎట్లాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి? ఒక సింపుల్ హోమ్ రెమెడీ చెప్తాను మీకు నేను. ఆ హోమ్ రెమెడీ ఏంటంటే సినిమన్ పౌడర్. సినిమన్ పౌడర్ అంటే పేరు ఎంత మంచిగా ఉంది, సినిమన్ పౌడర్, దాల్చిని చెక్క పౌడర్ అది. ఓకే. ఇంగ్లీష్ పేర్లు చెప్తే జనాలు అరే ఏమో ఉంటది, దొరుకుతుంది, తీసుకుంటే మంచిగా ఉంటుంది అని. అట్లా కాదు, ఇంగ్లీష్ పేర్లు జర మనకు చెవులకు మంచిగా అనిపిస్తాయి. అయితే సినిమన్ పౌడర్ తీసుకోండి, ఇది 1 pinch. ఓకే. అంటే ఒక చిటికెడు వేసుకోండి గోరువెచ్చని నీళ్ళలో. దీంట్లో మీరు ఏం చేయండి అంటే ధనియా గింజలు ఉంటాయి కదా, ఓకే, 1/2 స్పూన్ దంచుకొని వేసుకోండి. ఓకే. ఓకే. గోరువెచ్చని నీళ్ళు ఉంది, మిక్స్ చేసుకోండి, తాగండి రోజు. మీకు ఇప్పుడు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు ఉండడం వల్ల ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంపల్స్ పాస్ అవుతుంది నరాల్లో. ఓకే. ఎలక్ట్రికల్ ఇంపల్స్ కరెంటే పాస్ అవుతుంది, మన బాడీ నడిచేది కరెంట్ పైననే. ఆ ఇంపల్స్ పాస్ అయ్యి ఎలక్ట్రిసిటీ కరెక్ట్గా జనరేట్ అవుతుంది, మొత్తం పోతుంది అంటే బాడీ కరెక్ట్గా నడుస్తుంది. ఓకే. ఓకే. ఇది దీంతో జర రిలీఫ్ ఉంటుంది మనకు. మళ్ళీ దాని తర్వాత మీరేం చేయండి అంటే కరెక్ట్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు నరాల ప్రాబ్లం ఉంది ఎవరికన్నా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మెడ, వీపు, నడుము ఒక స్ట్రేట్ లైన్లో ఉండాలి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం,
ఇప్పుడు నేనే వీడియో మాట్లాడుతున్నా, స్టార్టింగ్ లో ఇట్లా మంచిగా కూర్చొని మాట్లాడతా, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయితే ఇట్లయినా అయిపోతా, లేదంటే ఇట్లయినా అయిపోతా, మళ్ళా బోర్ కొట్టడం నాకే స్టార్ట్ అయింది అనుకోండి, ఒక గంట తర్వాత మాట్లాడు ఇట్లా అయిపోతా. ఇప్పుడు ఏమైపోతుంది, వంకరగా అవుతుంది కదా స్పైన్. అట్లా వంకరగా కూర్చునే పొజిషన్ బట్టి కూడా మారిపోతా ఉంటుంది. పోస్చరల్ డిజీజెస్ కూడా ఉంటాయి, దాంట్లో స్పాండిలోసిస్ చాలా ఫేమస్. పోస్చరల్ డిజీజెస్ లో మీ పోస్చర్ చక్కగా లేకపోతే లంబార్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సులు పెరుగుతాయి. అండ్ దానివల్ల అది నరాలకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ లంబార్ రీజియన్స్ లో మామూలుగా L3, L4, L5 ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ అంటుంటారు కదా, దీనికి కూడా హోమియోలో ట్రీట్మెంట్ ఉందా సార్? ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా ప్రాబ్లం, ఇది C2, C3, C4, C5 లో వచ్చింది. అదే ప్రాబ్లం నడుముకు వచ్చింది అనుకోండి, దాన్ని L3, L4, L5, S1 ఈ ప్రాబ్లంలు ఉంటాయి. అదే ప్రాబ్లం ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఇక్కడ వస్తుంది, ఇక్కడ తగ్గుతే ఇక్కడ తగ్గదా, తగ్గుతుంది కదా. మొత్తానికి సర్జరీ వరకు వెళ్ళాల్సిన పని లేకుండా హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటారు. సర్జరీ లేకుండా మీకు ట్రీట్మెంట్ కావాలి అంటే అది హోమియోపతి మెడిసిన్. మీరు చూడండి, ఏ వైద్యమైనా చూడండి దాంట్లో సర్జరీ ఉంటుంది, హోమియోపతి వైద్యంలో సర్జరీ ఉండదు. మొత్తం మీద ఈ సమస్యతో ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి చేతన్ రాజు గారికి కాల్ చేశారంటే కన్సల్టేషన్ ఫీ లేకుండానే మీకు ట్రీట్ చేసే విధంగా, అంటే ఆ ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.